కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎస్క్యూఎల్. ఓకేనా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ని ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? ఇవాళ క్లాస్లో మనము ఎస్క్యూఎల్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఎందుకు అంటే నేను చూస్తున్నది కాన్సెప్ట్స్ టూల్స్కి వెళ్ళిపోతున్నారు మీరు డైరెక్ట్గా. లేదు అని అంటే డేటా అనలిస్ట్ పీపుల్ డైరెక్ట్గా పవర్ బిఐ టూల్ చేయడము, శాప్ టూల్స్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ బేసికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన నాలెడ్జ్ అక్కడ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో దట్ ఈస్ బ్యాక్ అండ్ టూల్ షుడ్ బి ఎదర్ ఎస్క్యూఎల్ ఆర్ సమ్ ఎక్సెల్ కదా. అందుకనేసి ఎస్క్యూఎల్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఫర్ యూ లెట్ us స్టార్ట్ ద ఎస్క్యూఎల్ క్లాసెస్. టుడే క్లాస్లో ఒక ఇంట్రొడక్షన్, వాట్ ఈజ్ ఎస్క్యూఎల్, వై ఎస్క్యూఎల్, అసలు హిస్టరీ ఏంటి ఎస్క్యూఎల్ది, ఎందుకు అంత ఇంపార్టెన్స్ మనకి ఎస్క్యూఎల్లో, డేటాబేస్ మ్యాక్సిమం ఎందుకు ఎస్క్యూఎల్ క్రియేట్ చేస్తారు, ఇలా ఒక ఓవర్ వ్యూ ఆఫ్ ద ఎస్క్యూఎల్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. So let us start the class of structured query language today. Structured query language is plays major role అంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ టు క్రియేషన్ ఆఫ్ ద డేటాబేసెస్. అండ్ ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ఏంటి అంటే మీకు బ్యాక్ ఎండ్ లో డేటాబేసెస్ ని సేవ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ లో మీ టేబుల్స్ అన్ని క్రియేషన్స్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ లో ఎనీ టూల్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రంట్ ఎండ్ లో VB.NET, ఈ ఫ్రంట్ ఎండ్ టూల్ లో ఏదైనా సరే డేటాని, ఈవెన్ ఇన్ ద HTML ఆల్సో, డేటాని సేవ్ చేసుకోవడం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ మనం డెఫినేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ఏంటో చూద్దాం. Let us discuss what is SQL. SQL stands for Structured Query Language. Okay, SQL యాక్చువల్గా అయితే సీక్వెల్ అంటారు. నెక్స్ట్ మీకు హిస్టరీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీక్వెల్ లో జస్ట్ ఓవర్స్ తీసేసి దాన్ని SQL అని చెప్పి నేమ్ మార్చారు తర్వాత, కానీ స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా దాన్ని సీక్వెల్ అని అనేవాళ్ళు. ఓకే, నౌ SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ SQL అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే టు యాక్సెస్ అండ్ టు మ్యానిపులేట్ ద డేటా బేసెస్ SQL ఈస్ యూజ్డ్. SQL యాక్చువల్ గా అయితే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు దీనికి నేమ్ ఇండికేట్ చేస్తారు, అదర్వైజ్ నేమ్ ని ఏమని చెప్పొచ్చు అని అంటే యాక్సెప్ట్ చేశారు దట్ ఇట్ క్యాన్ బి యాక్సెప్టెడ్ యాజ్ SQL అనేసి. ఓకే, SQL 1986 లో స్టార్ట్ అయింది ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ దట్ ఈస్ ISO ఇన్ 1987. యాక్చువల్ గా SQL నేను కనుక్కున్నది అనే బదులు డెవలప్ చేసింది అంటాను. ఓకేనా? ఎందుకంటే ఇది ఎవరు ఫ్రెష్ గా ఏం కనుక్కోలేదు, సమ్ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఫ్రమ్ ద IBM కార్పొరేషన్ SQL అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే వాళ్ళనమాట. ఓకే, సో కానీ దానికి స్టాండర్డ్ గా ఒక ఐడెంటిటీ వచ్చింది ఆర్గనైజేషన్ కి అంటే బై ISO ఇన్ 1987. బట్ యాక్చువల్లీ SQL వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1986 ఇట్ సెల్ఫ్. ఇలా చెప్పొచ్చు హిస్టరీ. ఓకే, నౌ ఇంకొంచెం హిస్టరీ డీప్ గా చూద్దాం. SQL 1970s లో IBM కార్పొరేషన్ ఇందాక చెప్పినట్లే SQL వచ్చినట్టుగా తీసుకొని వచ్చారు. అండ్ దిస్ SQL ఇస్ కాల్డ్ యాజ్ రిలేషనల్ డేటాబేస్ మోడల్. జనరల్లీ ఎవ్రీవన్ ఇస్ కాల్డ్ యాజ్ డేటాబేస్ మోడల్ అంటే DBMS అని కూడా అంటారు, కొంతమంది RDBMS అంటారు. ఈ క్లారిటీ అంతా మీకు ఒకసారి ఇప్పుడు ఇస్తాను నేను, వై RDBMS, వై DBMS అని ఇంకో క్లారిటీ కూడా ఇస్తాను. ఓకే, నౌ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ SQL వాస్ పేర్డ్ బై స్క్వేర్ అండ్ ఫస్ట్ తర్వాత దాన్ని సీక్వెల్ అని నేమ్ చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ SQL అని అన్నారు. సీక్వెల్ లో మీరు అబ్జర్వ్ చేయండి SEQUEL, ఇందులో ఓవర్స్ తీసేసేయండి అంటే EUE రిమూవ్ చేసేస్తే మనకి ఏం మిగులుతుంది, SQL మిగులుతుంది. ఓకే, తర్వాత దాన్ని SQL అని చెప్పి నేమ్ మార్చారు. నెక్స్ట్ వన్, రిలేషనల్ సాఫ్ట్వేర్ ని ఆర్కిల్ కంపెనీ వాళ్ళు క్రూషియల్ రోల్ ప్లే చేసి దానికంటూ ఒక రిలేషనల్ అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చారు అనమాట ఫ్రమ్ ద ఆర్కిల్ కార్పొరేషన్. ఓకే, అందుకని SQL ఆర్కిల్ బోత్ ఆర్ సేమ్ అంటారు. ఇంకొకటి ఒక క్లారిటీ ఇవ్వడం ఏంటి అంటే ఆర్కిల్ అని చదవాలా ఒరాకిల్ అని చదవాలా అని చాలా మంది కన్ఫ్యూషన్. ఆర్కిల్ ఈజ్ ఎ కంపెనీ ఆఫ్ కార్పొరేషన్, ఒరాకిల్ ORA ఇస్ ఎ గ్రీక్ వర్డ్ అండ్ CL ఒరాకిల్ అని కూడా చదువుకోవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ ఆన్సర్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ 1986 లో SQL కంటూ ఒక మేజర్ రోల్ ప్లే చేసి దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చింది అట్ 1986. ఓకే, అప్పటి నుంచి SQL కంటూ ఒక ఆర్గనైజేషన్ కి ఒక ఐడెంటిటీ వచ్చింది అనమాట. దట్స్ వై ఎప్పుడు కనుక్కున్నారు ఏంటి అని ఒకవేళ డిస్కషన్స్ వస్తే వీ కెన్ సే SQL ఇస్ డెవలప్డ్ ఫ్రమ్ 1986 బై ద IBM కార్పొరేషన్. అండ్ ఒరిజినల్ గా దీన్ని ఏమన్నారు, సీక్వెల్ అన్నారు.
ఆఫ్టర్ దట్ దీన్ని ఎస్క్యూఎల్ అని చెప్పి నేమ్ మార్చారు బై రిమూవింగ్ ద ఓవర్స్, ఇలా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ లెట్ us డిస్కస్ ఈఎఫ్ కార్డ్ రూల్స్. అంటే ఎస్క్యూఎల్ ఫస్ట్ డెవలప్ చేసిన తర్వాత ఈఎఫ్ కార్డ్ అనే పర్సన్ he has published a relational model of the data and shared it at June 1980. ఓకే, అందుకని ఈఎఫ్ కార్డ్ 12 రూల్స్ ఫైండ్ అవుట్ చేసినాడు. ఈ 12 రూల్స్ ని మేజర్ గా ఎస్క్యూఎల్ లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా యూజ్ చేస్తారు. ఓకే, 12 రూల్స్ సాటిస్ఫై చేసింది అంటే దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ డిబిఎంఎస్ and it is also called as the RDBMS also. Sometimes DBMS అనే కాన్సెప్ట్ ఓన్లీ 6 రూల్స్ సాటిస్ఫై చేస్తుంది, సమ్ టైమ్స్ 12 రూల్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది. కానీ ఏమి చేసినా స్పెషల్ గా ఈ ఈఎఫ్ కార్డ్ ఏవైతే పబ్లిష్ చేశాడో అవన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని ఇప్పటికీ కూడా మనం చూసుకుంటున్నాం. అందుకని ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అబౌట్ ద ఈఎఫ్ కార్డ్, బికాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద హిస్టరీ కదా, అందుకే ఇతని గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే, సో ఈఎఫ్ కార్డ్ పబ్లిష్ ద పేపర్ as relational model of the data for large shared data banks. అంటే ఆయన ఒక రీసెర్చ్ చేసేటప్పుడు ఏం చేశాడంటే ఎస్క్యూఎల్ బేస్ ని ఆ పబ్లిక్ రీసెర్చ్ ఏదైతే చేశాడో అందు బ్యాంక్ చేశాడు అనమాట. రిలేటెడ్ గా బ్యాంక్ కి ఏం కావాలి, సేఫ్టీ, సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ, కార్పొరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని వాళ్ళు రూల్స్ గా తీసుకున్నారు తర్వాత. ఓకే, నేను అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను వాట్ ఆర్ ది ఈఎఫ్ కార్డ్ రూల్స్ అని. బట్ జనరల్ గా అయితే వీ కెన్ సే డైరెక్ట్లీ డేటాబేసెస్ ఈస్ యూజ్డ్ ఫర్ షేరింగ్ ద డేటా, ఫర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ, మినిమం రూల్స్ ఇవన్నీ, ఇంటిగ్రిటీ కన్స్ట్రెయిన్స్, డేటా కన్సిస్టెన్సీ, నాన్ సెక్యూరింగ్ ద డేటా, ఇలాంటివన్నిటిని కూడా ఒక సిస్టమాటిక్ ఫార్మాట్ లో ఫ్రేమ్ చేసి he has published. That's why EF code బేస్ మీద కూడా SQL కంటూ ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, అండ్ డెఫినెట్లీ ఇతను డిఫైన్ చేసిన మోడల్స్ లో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దట్ ఈస్ ఆర్డిబిఎంఎస్ కూడా ఇంప్లిమెంట్ అయింది. ఓకే, ఇక లార్జ్ అండ్ స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వరీ లాంగ్వేజ్, యాక్చువల్లీ ఎస్క్యూఎల్ ని స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వరీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఓకే, డెవలప్డ్ బై ద ఐబిఎం కార్పొరేషన్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ సీక్వెల్. స్టిల్ కొంతమంది సీక్వెల్ అనే అంటారు, ఎస్క్యూఎల్ అని చెప్పి చాలా తక్కువగా అనడం, ఎక్కువగా అంటే హై లెవెల్ ప్రొఫెషనల్ సీక్వెల్ అనే అంటారు. ఓకేనా, బట్ ఎస్క్యూఎల్ అని చెప్పినా కూడా తప్పేం అవ్వదు. ఇన్ 1979 the relational software, now it is as Oracle, introduced first commercially implementing the SQL concept. అప్పుడు SQL స్టాండర్డ్ RDBMS లాంగ్వేజ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ అంటూ, ఒక ఇంప్లిమెంటేషన్ అంటూ, ఒక ఐడెంటిటీ అంటూ వచ్చింది. ఓకే, నౌ లెట్ us discuss what are the common tasks provided here in the SQL. ఇప్పుడు ఇవి చూద్దాం, ఏమేమి ప్రొవైడ్ చేస్తా ఉంది SQL అని చూద్దాం, ఎందుకంత ఇంపార్టెన్స్ ఇది కూడా చూద్దాం. ఓకే, let us see what are the common tasks providing by the SQL. SQL యూజ్ చేసి జనరల్ గా ఏం చేస్తారు అంటే we can create the database, modify the database and delete the databases and even the records. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, we can insert, update and delete the databases. Okay, next, retrieving the data by using the select statements. Select statement అనేది చాలా ఇంపార్టెంట్ SQL కాన్సెప్ట్స్ లో, మన ప్రోగ్రామింగ్ వెళ్ళాక కూడా మీకు అర్థం అవుతుంది. ఓకేనా, సో సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ SQL లో ఉన్న డేటాని మనం చాలా మటుకు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, గ్రూపింగ్ అండ్ అగ్రిగేటింగ్ ద డేటా. అగ్రిగేషన్ అంటే ఏంటో తెలుసా, కొన్ని ఫంక్షన్స్ అనమాట, కొన్ని గ్రూప్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటూ మనం SQL డేటాబేసెస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, జాయినింగ్ ద డేటా, creating the views and stored procedures, performing the data analysis and the data mining, managing the security and permissions of the database, monitoring and backupping. కానీ కోడింగ్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే క్రియేటింగ్ ద వ్యూస్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ వరకు మన కోడింగ్ రాస్తారు. ఈ మిగతా కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా అడ్వాన్స్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనొచ్చు. ఓకే, సో ఇంతవరకు మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనొచ్చు. అడ్వాన్స్ లెవెల్స్ లో ఏమవుతుందంటే చాలా డీప్ గా సబ్జెక్ట్ థియరీ పార్ట్ కి వెళ్ళినప్పుడు ఈ డేటా మైనింగ్ కాన్సెప్ట్ అంతా కూడా మనకు అక్కడ వస్తుంది. ఓకే, ఒకసారి ఓవరాల్ వ్యూ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద SQL చూద్దాం. ఇది అంత ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుందా అంటే తెలుసుకోవాలి కదా, మనం SQL నేర్చుకుంటున్నాం కాబట్టి, అందుకు ఓవరాల్ ఒక వ్యూ చూద్దాం. సో 1970లో EF కార్డ్ రూల్స్ బేస్ మీద రిలేషనల్ డేటాబేస్ మోడల్ అని చెప్పి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంటే ఫస్ట్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. 1974లో
సి డిడి చాంబర్లిన్ అండ్ రేమండ్ ఎఫ్ బాయ్కాడ్. యాక్చువల్ గా బాయ్కాడ్ అంటారు అతన్ని. ఈ బాయ్కాడ్ అని అతను ఏం చేస్తాడంటే నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ జనరేట్ చేసిందే ఫ్రమ్ ద బాయ్కాడ్ రూల్. ఓకే, ఆఫ్టర్ 1974 లో ఎక్కడైతే రిలేషనల్ డేటాబేస్ మోడల్ వచ్చిందో అక్కడ నుంచి సీక్వెల్ అని చెప్పి చెప్పుకున్నారు. ఓకే, ఆఫ్టర్ దట్ ఎస్క్యూఎల్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, సీక్వెల్ లో ఓవర్స్ రిమూవ్ చేస్తే మనకి ఎస్క్యూఎల్ అనేది చెప్పేసి వచ్చేస్తుంది. ఓకే, అలా ఎస్క్యూఎల్ జనరేట్ అయింది. ఈ 1979 ఐబిఎం కంపెనీ సిస్టమ్ ఆర్, అందుకే అనలిటిక్స్ అన్ని కూడా ఆర్ లో చేస్తారు. ఓకే, ఇన్ 1979 అగైన్ ఒరాకిల్ V2. ఈ ఎస్క్యూఎల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. వన్ ఈస్ ఫర్ ద అనలిటిక్స్, దట్ ఈస్ సిస్టమ్ ఆర్. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద ఒరాకిల్. ఓకే, వర్షన్స్, దట్ ఈస్ ఒరాకిల్ వర్షన్స్ చాలా ఉన్నాయి, ఒరాకిల్ వర్షన్స్. ఆఫ్టర్ దట్ ఐబిఎం ఏదైతే సిస్టమ్ ఆర్ జనరేట్ చేశారో 1981 లో ఎస్క్యూఎల్ అండ్ డిఎస్ అలా వచ్చేసింది. ఇన్ 1983 DB2 వచ్చింది. ఓకే, ఇక్కడ 1983 లో ఒరాకిల్ V3 ఫైనల్ వర్షన్ ఫిక్స్ అయిపోయింది. అక్కడ నుంచి ఒరిజినల్ గా ఒరాకిల్ ఇంప్లిమెంటేషన్ చాలా వచ్చింది. ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ వర్షన్స్ వచ్చాయి. అగైన్ వి హావ్ డిస్కస్ దట్ వన్ ఆల్సో. ఈ వర్షన్స్ ఇప్పుడు నవ్వేడేస్ 12C రన్ అవుతా ఉంది. ఓకే, ఎస్క్యూఎల్ బేస్ పైన. సో ఎస్క్యూఎల్ 12C, ఒరాకిల్ 12C పైన కూడా చేసుకోవచ్చు. అండ్ ఒక పాయింట్ ఇక్కడ మీకు చెప్తాను, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ ఒరాకిల్ అంటే, ఒరాకిల్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ PL/SQL. అందుకే ఒరాకిల్ అనే వర్డ్ వచ్చేస్తా ఉంది. సో ఒరాకిల్ చెప్పుకున్నప్పుడు ఎస్క్యూఎల్ అంతా కూడా చెప్పుకుంటారు, అట్ ద సేమ్ టైం ప్రొసీజరల్ లాంగ్వేజ్, దట్ ఈస్ PL/SQL కూడా చెప్పుకుంటారు. ఓకే, సో ఒరాకిల్ ఇస్ ఎ పార్ట్, ఒరాకిల్ లో ఎస్క్యూఎల్ ఇస్ వన్ పార్ట్ అనొచ్చు. ఓకే, లెట్ us discuss about the different versions of SQL. Okay, now first one is SQL లో డిస్కస్ చేసేటప్పుడు the first one of course we discuss about the SQL కదా. So SQL is a structured query language. Okay, it is used for the database computer language. Done. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే SQL ని కూడా జనరల్ గా ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ లాంగ్వేజ్. క్వశ్చన్ కూడా మీకు చాలా సార్లు పడుతుంది, SQL is a language or not అని. కానీ I will say SQL is not only a simply language, SQL is a command oriented programming language అని చెప్పొచ్చు. ఓకేనా, బికాస్ వాట్ ఈస్ అ లాంగ్వేజ్? జనరల్ గా లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ యూజర్, అంతే కదా. ఈ SQL అనే కాన్సెప్ట్ మనకి సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతూ ఉంది. ఎట్లాగా? కానీ అన్ ద బేస్ ఆఫ్ కమాండ్స్, ఓన్లీ కోడింగ్ వరకే అవ్వదు, కమాండ్స్ బేస్ పైన వర్క్ అవుతుంది కదా. దట్స్ వై SQL is considered as a command-oriented language అని చెప్పొచ్చు. It is not only the programming language. Now, SQL is also called as Relational Database Management System. నెక్స్ట్ SQL ఒక వర్షన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ as PostgreSQL. PostgreSQL లో ORDBMS యూజ్ చేస్తాము. అంటే ORDBMS ని PostgreSQL అంటారు, అలా చెప్పొచ్చు. బికాస్ SQL ఇస్ ఎ డేటాబేస్ కదా, డేటాబేస్ లో మీకు 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద ER మోడల్, సెకండ్ వన్ ఇస్ ద రిలేషనల్ డేటాబేస్ మోడల్, ఇలాగ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్, నెట్వర్క్ మోడల్, హైరార్కల్ మోడల్, ఇలా 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్ లో ఇఫ్ దట్ మోడల్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద PostgreSQL. అది ఇంపార్టెంట్. ఓకే, నౌ ఈ PostgreSQL లో ఇట్ ఇస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్. ఓకే, ఇట్ ఇస్ రిలీజ్డ్ బై ద BSD స్టైల్ లైసెన్స్. మనం ఏది రిలీజ్ చేయాలన్నా ఆ సాఫ్ట్వేర్ కి ఒక లైసెన్స్ కావాలి కదా, అది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్ కోసం యూజ్ చేస్తారు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ మోడల్. ఇది ఒక వర్షన్. ఓకేనా, ఇది వర్షన్స్ డిస్కస్ చేస్తున్నామంటే వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద ఒరాకిల్ వర్షన్, వీఆర్ డిస్కసింగ్ విత్ SQL వర్షన్స్. టైప్స్ అనొచ్చు అండ్ వర్షన్స్ అని కూడా అనొచ్చు. MySQL, SQL, PL/SQL ఇవన్నీ కూడా వర్షన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ SQL Lite. ఓకే, ఈ SQL Lite ఈజ్ ACID కాంప్లిమెంట్ ఎంబెడెడ్ రిలేషన్షిప్ డేటాబేస్ మోడల్ అంటారు. ఇక్కడ 225 KB ఆఫ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేయొచ్చు. ఇందులో ఈ SQL Lite లో కంప్లీట్లీ C ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తారు. అంటే C ప్రోగ్రామింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ అన్ని కూడా యూజ్ చేసి ఈ డేటాబేస్ ని క్రియేట్ చేసుకుంటారు కాబట్టి దీన్ని SQL Lite అని అంటాం. ఓకే, ఇది పబ్లిక్ డొమైన్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద MySQL. MySQL is nothing but a MySQL. ఈ MySQL is the second one which is called as the RDBMS యూజ్ చేస్తున్నారు ఇక్కడ MySQL లో. MySQL is MY అంటే మైకెల్, అతను ఇంట్రడ్యూస్ చేశారు ఇది, అందుకని దీన్ని MySQL అనేసి అంటారు. ఇది అనదర్ వర్షన్ ఆఫ్ ద SQL, దట్ ఈస్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. నెక్స్ట్ SQL is a డేటాబేస్ సిస్టమ్ కాబట్టి ఒకసారి వాట్ ఈస్ డేటాబేస్ సిస్టమ్ కూడా మనం కొంచెం చూసుకుంటే బెటర్. దట్స్ వై నేను డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చెప్తున్నాను.
అనమాట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ a సాఫ్ట్వేర్ విచ్ ఇస్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటాబేసెస్. కరెక్ట్. అంటే వాట్ ఈస్ DBMS అన్న వెంటనే యూ కాంట్ సే DBMS ఇస్ అ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని డైరెక్ట్ గా చెప్పకండి. ఇలా ఒక చిన్న ఫ్రేమ్ ఒక డెఫినేషన్ లాగా చెప్తే అది మీకు కరెక్ట్ గా ఉంటుంది, వినడానికి కూడా కొంచెం బాగుంటుంది. దట్స్ వై డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ అ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్ టు మేనేజ్ ద డేటాబేసెస్ అని అంటాం. ఈ డేటాబేసెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే వేరియస్ ఆపరేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది డేటాబేసెస్. వన్ ఈస్ డేటాబేస్ క్రియేషన్, స్టోరింగ్ ద డేటా, అప్డేటింగ్ ద డేటా. ఓకే, సో DBMS అనే కాన్సెప్ట్ ఇన్ని చేస్తోంది. అండ్ స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పాను SQL అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే క్రియేషన్ ఆఫ్ ద డేటా, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డేటా, అప్డేటింగ్ ద డేటా, ఇవే కదా మనం యూజ్ చేస్తున్నాం. బోత్ విల్ బి ఈక్వల్ అనమాట. అంటే రెండు సేమ్ క్యారెక్టరైజ్ చేస్తారు కాబట్టి SQL ని DBMS అని కూడా అనొచ్చు. ఓకే, let us discuss about the type of SQL commands. ఓకే, ఈ ఎంటైర్ థింగ్ నేను ఏమనొచ్చు అంటే SQL లాంగ్వేజెస్ అని అనొచ్చు. All these are called as the SQL languages. Okay, the important point is SQL languages అన్ని కూడా ఒక డేటా డిక్షనరీలో ఉంటాయి. అంటే ఏ లాంగ్వేజ్ కింద ఏ కమాండ్ వర్క్ చేయాలి ఇదంతా చెప్పేదాన్ని ఒక డేటా డిక్షనరీ అంటాం. అండ్ దిస్ డేటా డిక్షనరీ is also called as metadata. So this is also called as metadata. అప్పుడు ఏం చెప్పొచ్చు, what is data dictionary? Data dictionary is nothing but data about data. So what is metadata or data dictionary ante data about data. This is called as metadata or this is also called as data dictionary. Okay, now the first one chuddam DDL. DDL stands for data definition language. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా, ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో ఇది వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ స్టేజ్ లో యూజ్ చేసేదాన్ని డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటాం. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ క్రియేషన్ స్టార్టింగ్ లోనే వాడాలి, అంటే ఇది లేనిది మన డేటాబేస్ క్రియేట్ అవ్వదు. నెక్స్ట్ వన్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో ద కమాండ్స్ ఇస్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. ఇది నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ లో ఇది డేటా డెఫినేషన్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇవి లేనిది మనకు డేటాబేస్ క్రియేషన్స్ అంటూ ఏవి రావన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డేటా మానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మానిపులేషన్ లాంగ్వేజ్ అంటే DML. సో DML స్టాండ్స్ ఫర్ డేటా మానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, డేటా మానిపులేషన్ లాంగ్వేజ్ వచ్చే కమాండ్స్ ఫస్ట్ వన్ ఇస్ సెలెక్ట్, నెక్స్ట్ వన్ ఇస్ ఇన్సర్ట్, next one is update and next one is the delete. All these are the commands for the data manipulation language. మీకు ఒక చిన్న క్లారిటీ ఇక్కడ రావాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్ లో ఏమీ లేనప్పుడు జనరేట్ చేసేది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, జనరేట్ చేసిన తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఆ డేటాని ఏమైనా చేంజ్ చేయాలి, ఇలాంటివి జరుగుతున్న వాటిని డేటా మానిపులేషన్ లాంగ్వేజ్ అంటారు. ఈ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ ద డేటా కంట్రోల్ లాంగ్వేజ్. వాట్ ఈస్ DCL? DCL is the data control language. And first one is the grant one, next one is the revoke. Okay, దీంట్లో ఇంకొక కమాండ్ కూడా ఉంటుంది ఇన్వోక్ అని. ఓకే, బట్ ఇదంత ఇంపార్టెంట్ కాదు. అంటే వితౌట్ గ్రాంట్, వితౌట్ రివోక్, ఇన్వోక్ అయితే తీసుకోరు, అందుకని ఇక్కడ రాయలేదు. ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. దట్ ఈస్ కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. వీటన్నిటి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద SQL లాంగ్వేజెస్. SQL లాంగ్వేజెస్ లో 4 parts ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, సెకండ్ వన్ ఇస్ ద డేటా మానిపులేషన్ లాంగ్వేజ్, థర్డ్ వన్ ఇస్ ద డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. చూడండి, ఇది ఒక్కొక్కటి ఒక కమాండ్, ఇది ఒక్కొక్కటి ఒక కమాండ్ అనమాట. ఓకేనా, CREATE. ఇందులో స్పెల్లింగ్ కూడా నువ్వు మార్చకూడదు. యాజ్ ఇట్ ఈస్ ఎలాగుందో స్పెల్లింగ్ అలాగే జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద SQL కమాండ్స్ అండ్ దట్స్ వై SQL is called as the command oriented language. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కమాండ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్? ఓకే, సో let us discuss SQL commands briefly. ఇంకొకసారి అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద క్రియేట్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఆల్టర్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద డ్రాప్. ఓకే, సో క్రియేట్, ఆల్టర్, డ్రాప్ జనరల్ గా మనం యూజ్ చేస్తున్న DDL కమాండ్స్. నెక్స్ట్ DML కమాండ్స్ లో సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ వాడతాం.
ఓకేనా. ఈ సెలెక్ట్ దాన్ని స్పెషల్ గా డేటా క్వరీ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. బికాస్ సెలెక్ట్ కమాండ్ స్పెషల్ గా డేటా క్వరీస్ ని రాయడం కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని డేటా క్వరీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఇది లేటెస్ట్ వర్షన్ లో. ప్రీవియస్ వర్షన్ లో అయితే దానికంటూ సెపరేట్ గా ఏం రికగ్నేషన్ లేదు. నవ్ డేస్ దే ఆర్ గివింగ్ రికగ్నేషన్ బికాస్ సెలెక్ట్ కమాండ్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు ఫర్ రైటింగ్ ద క్వరీస్. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ as data query language also. Okay, now next one is the data control language, DCL, and next one is the transaction control language, that is TCL. Okay, now we will discuss about the types. కొన్ని types చూద్దాం, డేటా టైప్స్ అన్ని చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇదంతా కాన్సెప్ట్ మీకు తెలిస్తే నెక్స్ట్ క్లాస్ చెప్పే టైంకి డేటాబేసెస్ క్రియేషన్ చేస్తున్నా, నేను కోడింగ్ రాస్తున్నా, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇదంతా బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా మనకి కంపల్సరీ అవసరం. బికాస్ డేటాబేస్ క్రియేషన్స్ అప్పుడు మీకు డౌట్ రాదు. నేను సింపుల్ గా వాట్ ఈస్ వేరియబుల్, లేకపోతే వాట్ ఈస్ డేటా టైప్, వాట్ ఆర్ ద కమాండ్స్ అని చెప్పేస్తే అది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో దట్స్ వై వి విల్ డిస్కస్ అబౌట్ ద డేటా టైప్స్. ద డేటా టైప్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద క్యారెక్టర్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇది ప్రీవియస్లీ యూజ్ చేసేవాళ్ళు క్యారెక్టర్స్ ని. సో క్యారెక్టర్ యూజ్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ లో ఫిక్స్డ్ లెంత్ యూజ్ చేస్తాము. ఓకే, అండ్ జనరల్ గా క్యారెక్టర్ కెన్ హోల్డ్ 255 క్యారెక్టర్స్. జనరల్ గా ఇది అంతే యూజ్ చేస్తుంది. నో సెకండ్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ద varchar. varchar సైజ్ అండ్ varchar 2 సైజ్ రెండు యూజ్ చేస్తున్నారు. బట్ సిస్టమ్ లో మీరు రాసేటప్పుడు సింపుల్ గా varchar అని చెప్పి రాసేస్తే ఆటోమేటిక్ గా varchar 2 లోకి షిఫ్ట్ అయిపోతుంది. అది మనం స్పెషల్ గా varchar 2 అని రాయాల్సిన పనిలేదు. ఓకేనా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ char అండ్ varchar అంటే సైజ్ అనేది జనరల్లీ ఇట్స్ ఫిక్స్డ్ ఫర్ ద 255 క్యారెక్టర్స్. అంతకన్నా ఎక్కువ తీసుకోలేదు char అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పేసెస్ ని కూడా అలౌ చేయదు. బట్ varchar అనేది 2000 క్యారెక్టర్స్ ని రాయడానికి యూజ్ చేస్తాం, అండ్ ఇట్ విల్ అలో ద స్పేసెస్ ఆల్సో. సో కంపేర్ టు దీస్ టూ, varchar లో మనకి ఎక్కువగా లాభం ఉంది కాబట్టి SQL కాన్సెప్ట్ లో జనరల్లీ వి యూజ్ varchar. ఓకే, దిస్ ఇస్ ద డేటా టైప్ అబౌట్ ద క్యారెక్టర్స్. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ సైజ్ అండ్ వాట్ ఈస్ దిస్ varchar సైజ్ ఇదంతా కూడా ఇంకొంచెం డీప్ గా వెళ్తే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2000 క్యారెక్టర్స్ ఉంది. సింపుల్ గా varchar అని చెప్పి డిఫైన్ చేస్తే ఆ 2000 క్యారెక్టర్స్ యొక్క మెమరీ సైజ్ తనకి ఇస్తుంది. అందుకని విడ్త్ చెప్పొచ్చు. ఈవెన్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద 2000 క్యారెక్టర్స్ కెన్ సెట్ ద విడ్త్ అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ char అండ్ వాట్ ఈస్ varchar? char and varchar both are used for the characters, but character is specially fixed length, that is 255 characters. varchar is used for the 2000 characters. Okay, now let us discuss another two data types. Next one is the number use చేస్తారు to save the numbers. Date is for the date. ఓకేనా. సో ఈ 4 చాలు మనకి డేటా టైప్స్ ఫర్ జనరేటింగ్ ద డేటాబేసెస్. ఇది ఇంతవరకు అయితే ఎనఫ్ అవుతుంది. 4లో క్యారెక్టర్ రిమూవ్ చేసేసుకుంటే మీరు నేర్చుకోవాల్సింది ఓన్లీ 3. వాట్ ఈస్ varchar, వాట్ ఈస్ నంబర్ అండ్ వాట్ ఈస్ డేట్. ఓకేనా. ఈ 3 యూజ్ చేసుకొని మాక్సిమం ఆఫ్ ద డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి ఇది ఎనఫ్. నెక్స్ట్ 2 చెప్తున్నాను, అవి లాంగ్ అన్నమాట. అంటే చాలా లెంతీ, ఎక్కువ లాంగ్ ప్రాసెస్ కోసం యూజ్ చేసే డేటా టైప్స్ అవుతాయి. బైట్స్ అండ్ బిట్స్ లో యూజ్ చేస్తారు ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే, now the next one is the long is for variable length and character strings up to 2 GB data. 2 GB డేటా వరకు వర్కౌట్ అవుతుంది ఈ లాంగ్ అనేది. ఓకే, లాంగ్ డేటా అనేది ASCII ఫార్మాట్ లో ఉంటుంది. ASCII ఫార్మాట్ అంటే బైనరీ సిస్టమ్ లో ఉంటుంది. అందుకనే దానిలో బేర్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ లాంగ్ అనేది జనరల్ గా ఒక ఫోటోగ్రాఫ్స్ కానీ లేదా సిగ్నేచర్స్ కానీ JPG ఫైల్స్ కి, JF ఫైల్స్ కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ ద రా is digitally picturized images. ఓకే, ఇక్కడ 255 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఓకేనా. ఇందులో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ అండ్ రా అంటే, లాంగ్ అనేది స్టోర్డ్ వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ స్ట్రింగ్స్, బట్ రా అనేది డిజిటల్ పిక్చర్స్ అండ్ ఇమేజెస్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వాట్ ఈస్ డేటా టైప్, హౌ క్యాన్ వి యూజ్ ఇట్ అనేసి. ఎందుకంటే సో లెట్ us discuss about the data types. సో ఫస్ట్ వన్ ఏం డిస్కస్ చేస్తాం మనము, varchar కదా చూసాము. సో varchar ఇది చూద్దాం. varchar యూజ్ చేసేటప్పుడు లోపల మనము ఒక సైజ్ ఇస్తున్నాం. సో క్యారెక్టర్స్ రాస్తే మీరు సపోజ్ varchar ఆఫ్ 10 అని రాస్తారు. రాస్తే ఇంతవరకు ఏం చేయొచ్చు అంటే మీరు 10 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ అని రాస్తే కంప్యూటర్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మొత్తము 8 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, అది నేను సపోజ్ SQL లాంగ్వేజ్ అని పెద్దగా రాస్తున్నాను. ఇది మోర్ దాన్ 10 క్యారెక్టర్స్ వచ్చిందా చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. అప్పుడు ఇది అలో చేయదనమాట, ఎందుకంటే నువ్వు ఫిక్స్డ్ సైజ్ ఇక్కడ 10 పెట్టుకున్నావు. అలా యూజ్ చేస్తారు క్యారెక్టర్స్. ఓకే, స్పేసెస్ ఆల్సో అలౌడ్, స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్సో అలౌడ్. నెక్స్ట్ వన్ నెంబర్ గురించి చూద్దాం. నెంబర్ యూజ్ చేస్తే నెంబర్ ని నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. ఒకటి రియల్ పార్ట్, ఓకే, నెక్స్ట్ వన్ ఇస్తా ఇంటీజర్ పార్ట్ కోసం చూద్దాం. రియల్ పార్ట్ అంటే జనరల్ గా పాయింట్స్ తో వాల్యూస్ రావాలి, అంటే ఇలా 22.45 ఇలాంటి ఏదైనా కావాలంటే దీన్ని రియల్ పార్ట్ గా తీస్తాం. సపోజ్ మీరు రియల్ పార్ట్ యూజ్ చేయాలంటే ఎలా రాయాలి, నంబర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి సైజ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్తా విడ్త్, రెండు ఇస్తారు. ఇది కొంచెం కేర్ఫుల్, ఇది ఎన్నిసార్లు చెప్పినా మెనీ స్టూడెంట్స్ కొంచెం మిస్టేక్ చేస్తారు. ఇది నేను ఇప్పుడు ఎంత కావాలనుకున్నాను, 22.45 కావాలి. సో 1 2 3 4 కదా, మొత్తం 4 ఇస్ ద సైజ్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి 4 సైజ్ అవుతుంది, ఎంటైర్ థింగ్ మనకు సైజ్ అవుతుంది. కామా పాయింట్ తర్వాత ఎంత వాల్యూ ఉంది, 2 ఉన్నాయి కదా. సో పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అని రాయొచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నేను 10,000 ఆర్ 1,00,000.25 రాయాలి. మీకు ఇంత సైజ్ కావాలంటే ఎలా రాసుకోవాలి, 1 2 3 4 5 6 7 8. సో కంప్లీట్ గా ఒకటి తీసుకోవాలి, అది సైజ్ అవుతుంది. ఇలా రావాలి అని అంటే మీరు నంబర్ బ్రాకెట్ లో 8 కామా ఆఫ్టర్ డెసిమల్ ఓన్లీ 2 ఉంటాయి కదా, 2 ఇలా రాసుకోవాలి. ఓకే, ఇట్లా రాస్తేనే ఆ రియల్ పార్ట్ ఎగ్జాక్ట్ గా మీరు చేయాల్సిన పార్ట్ వస్తుంది. లో ఇంటీజర్స్ కి ఏం ప్రాబ్లం లేదు, వితౌట్ డెసిమల్ పాయింట్స్ తీసుకోవాలి యాజ్ ద ఇంటీజర్స్, దీనికి మనకి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటూ ఉంటే అంత లెంత్ రాసేస్తారు. నెంబర్ ఆఫ్ 5. ఓకే, డిస్కస్ చేస్తున్న నెంబర్ కదా. సో నెంబర్ బ్రాకెట్ స్టార్ట్ చేసేసి నార్మల్ ఇంటిజర్స్ కి జస్ట్ సైజ్ అండ్ విడ్త్ రెండు రాస్తారు, ఇక్కడ ఓన్లీ సైజ్ రాస్తాం నార్మల్ కి. ఓకేనా, సో నంబర్ మీరు ఎంత లెంత్ తీసుకోవాలనుకుంటుంటే ఆ లెంత్ రాస్తారు. అర్థమైందా? ఫోన్ నెంబర్ కి జనరల్ గా ఎంత ఉంటుంది మనకి, నెంబర్ 10 + 2 12 ఉంటుంది కదా ఫోన్ నెంబర్ కి. సో ఎలా రాసుకోవచ్చు, నంబర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇక్కడ మీరు 12 రాస్తారు. మీరు ఎంత లెంత్ ప్రొవైడ్ చేస్తే అంత ఇస్తారు. సో డెసిమల్ పాయింట్స్ ఒకటి బాగా థింక్ చేసి రాయండి. నార్మల్ నెంబర్స్ రాసేటప్పుడు జస్ట్ ఆ విడ్త్ రాస్తే సరిపోతుంది. బేసికల్ గా మనం యూజ్ చేసేది ఒక ఫస్ట్ వన్ ఇస్తా varchar, ఇందాక డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్తా నెంబర్, అండ్ థర్డ్ వన్ వీఆర్ యూజింగ్ ఈస్ డేట్. డేట్ కి విడ్త్ అంటూ సైజ్ అంటూ ఏది ఉండదు. ఓకే, కానీ డేట్ ఎంటర్ చేసే ముందు ఒక్కసారి మన సిస్టమ్ డేట్ ఎలా ఉంటుందో చూడాలి. అర్థమైందా? సిస్టమ్ డేట్ చూడడానికి మీకు ఒక చిన్న క్వరీ చెప్పేస్తాను ఇక్కడే. సో డేట్ ఇన్సర్ట్ చేసే ముందు ఇది చూడండి. సిస్టమ్ డేట్ చూడాలి SQL లో అంటే సెలెక్ట్ sys date from dual, ఇలా రాస్తారు సిస్టమ్ డేట్ చేయాలంటే. అప్పుడు మీకు ఒక సిస్టమ్ ఫార్మాట్ వస్తుంది. జనరల్ గా అయితే అది DD MM YY ఫార్మాట్ లో ఉంటుంది. మీరు ఇది ఒక్కటే అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళు ఎంటరింగ్ ద డేట్. డేట్ కంటూ ఒక సైజ్ విడ్త్ ఇవేవి ఉండవు. సో దీస్ ఆర్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ద డేటా టైప్స్. ఓకే, డేటాబేస్ క్రియేషన్ కి ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు రిగార్డింగ్ ద డేటా టైప్స్. ఓకే, నౌ లెట్ us discuss about the constraint. సో కన్స్ట్రెయింట్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద నాట్ నల్. నాట్ నల్ వాల్యూ అనేది ఏంటి, వాల్యూ షుడ్ నాట్ బి ఎంప్టీ, మేబీ రిపీట్ అవ్వచ్చు. అలాంటి కాన్సెప్ట్ అప్పుడు ఈ నాట్ నల్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ ద యూనిక్. యూనిక్ కన్స్ట్రెయింట్ యూజ్ చేస్తున్నప్పుడు వాల్యూ షుడ్ నాట్ బి రిపీటెడ్, రిపీట్ అలో చేయదు, బట్ ఎంప్టీ వాల్యూస్ అయితే అలో చేస్తుంది. నెక్స్ట్ వన్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్ బోత్. అంటే వాల్యూ ఎంటీగా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం వాల్యూ రిపీట్ కూడా కాకూడదు. అప్పుడు ప్రైమరీ కీ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఫారిన్ కీ కాన్సెప్ట్ ఎప్పుడు అంటే లింకింగ్ బిట్వీన్ 2 డేటా బేసెస్. మనం డేటాబేస్ క్రియేషన్ చెప్పిన తర్వాత కొంచెం డీప్ గా వెళ్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. స్టార్టింగ్ స్టేజెస్ లో అయితే ఫారిన్ కీ ఎక్కువగా ఏమి యూజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద చెక్.
చెక్ వన్ ఈజ్ స్పెసిఫిక్ గా ఒక ఫీల్డ్ నేమ్ కి ఒక కండిషన్ పెట్టి చెక్ చేయాలి. అంటే గ్రేటర్ దాన్ 0 ఉండకూడదు, లెస్ దాన్ ఉండకూడదు, లేకపోతే ఇంతే ఉండాలి, ఇలా చెక్ చేయాలన్నప్పుడు ఈ చెక్ అనే కన్స్టెంట్ వాడతాం. నెక్స్ట్ వన్ ఈస్ ద డిఫాల్ట్. బై డిఫాల్ట్ వాల్యూ 0 వెళ్ళాలి అని అంటే డిఫాల్ట్ కన్స్టెంట్ యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ ద క్రియేట్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డేటాబేస్ ఫాస్ట్ గా క్విక్ గా డేటా సెలెక్షన్ కానీ రిట్రీవల్ కానీ అవుతుంది. దట్స్ వై దిస్ క్రియేట్ డేటాబేసెస్ ఈస్ యూస్డ్. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ద డేటాబేసెస్. దీన్ని ఇంకా డీప్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద డేటాబేసెస్ తీసుకున్న తర్వాత మీకు కావాల్సింది ఏంటి అని అంటే క్లారిఫికేషన్. వాట్ ఈస్ డేటాబేస్, ఇక్కడ ఏది వాడాలి, ఈ క్లారిఫికేషన్ మీకు రావాలి. ఓకే, అది చూద్దాం ఫస్ట్. సో లెట్ us డిస్కస్ అబౌట్ ద DBMS ఫస్ట్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కదా DBMS అంటే. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఫస్ట్ లెట్ us డిస్కస్ వాట్ ఈస్ డేటా. డేటా అంటే ఏంటో చూద్దాం. డేటా, సో డేటా ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ ని డేటా అంటారు. ఓకే, ఈ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ మేబీ లింక్ ఉండొచ్చు, లింక్ ఉండకపోవచ్చు. అలాంటిది కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక మార్కెట్ కి వెళ్ళేసి మార్కెట్ లో ఉండేటువంటి తీసుకురండి అని చెప్పారనుకోండి, మీరు వెజిటబుల్స్ తీసుకుంటారు, వేసేసుకుందాం. వెజిటబుల్స్ తో పాటు ఫ్లవర్స్ వేశారు, లేదు ఇన్ కేస్ మీకు ఏదైనా నెసెసిటీ ఇక్కడ కనిపించింది దాన్ని కూడా తీసుకుంటున్నారు. స్టార్టింగ్ లో డేటాబేస్ క్రియేషన్ చేస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది. అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాం, ఏంటి ఏంటి అని చెప్పి మొత్తం డిస్కస్ చేసి అన్ని అవసరం అవుతాయేమో అని కలెక్ట్ చేసుకుంటాం. అలాంటి వాటిని డేటా అంటారు. ఇట్ మే బి రిలేటెడ్ ఆర్ నాట్ రిలేటెడ్. ఓకేనా? ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, అన్ని చాప్టర్స్ ఫస్ట్ డిస్కస్ చేస్తారు, అంతే కదా. నెక్స్ట్ థింగ్, కొద్దిసేపు సైన్స్ చదవచ్చు, కొద్దిసేపు సోషల్ చదవచ్చు, కొద్దిసేపు ఫిజిక్స్ చదవచ్చు. ఓకే, మీరు బీటెక్ స్టూడెంట్స్ M1 చదవచ్చు, M2 చదవచ్చు, మీ ఇష్టం. కానీ స్టార్టింగ్ లో ఎగ్జామ్స్ దగ్గర పడినప్పుడు అన్ని కలెక్షన్స్ చేసేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఈ కలెక్షన్ లో రన్నింగ్ నోట్స్ నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తారు, నోట్స్ అంతా కలెక్ట్ చేసుకుంటారు. ఈ నోట్స్ అంతా రెడీగా పెట్టుకుంటారు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత వరకు ఉంటుంది, టుమారో ఎగ్జామ్ ఏది ఉంటే అదొకటే డిస్కషన్, అంతేనా. వెజిటేబుల్స్ అన్ని తెచ్చిన తర్వాత లీఫీ వెజిటేబుల్స్ సపరేట్ గా, నార్మల్ వెజిటేబుల్స్ సపరేట్ గా, ఫ్లవర్స్ సపరేట్ గా డివైడ్ చేసిస్తాం. అప్పుడు ఏం చెప్పాలంటే దాన్ని ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. క్లారిటీ వస్తుందా? వాట్ ఈస్ డేటా అంటే, డేటా ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ బట్ ఇట్ మే బి రిలేటెడ్ ఆర్ ఇట్ మే బి నాన్ రిలేటెడ్. మేబీ జరగచ్చు. స్టార్టింగ్ లో మనం ఏమైతే కలెక్షన్ అని చేసుకుంటామో దాన్ని డేటా అంటాం. ఇన్ఫర్మేషన్ అప్పుడు పర్టికులర్ గా రిలేటెడ్ కలెక్షన్ ఆఫ్ డేటా అనే ఉండాలి. సో రిలేటెడ్ డేటా ఉంటే దాన్ని నేను ఇన్ఫర్మేషన్ అంటాను. ఇప్పుడు మనం డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాం. నౌ లెట్ us డిస్కస్ వాట్ ఈస్ డేటా బేస్. ఇప్పుడు ఈ డేటాని కలెక్ట్ చేసుకొని మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాసి దానికి ఒక ఫామ్ అంటూ తీసుకొని వస్తాం. ఓకే, SQL డిస్కస్ చేస్తున్నాం కాబట్టి SQL లో కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్స్ అని యూజ్ చేసి మనం ఆ ఫామ్ అంతా తీసుకొని వస్తాం కదా. సో వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు నౌ లెట్ us డిస్కస్ వాట్ ఈస్ డేటా బేస్. ఓకేనా? ఓకే, ఈ టూ ఎందుకు అని అంటే స్టార్టింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు, డేటా లేనిది ఇన్ఫర్మేషన్ లేనిది డేటాబేస్ క్రియేషన్ ఉండదు. నౌ వి విల్ రైట్ అబౌట్ ద డేటాబేసెస్. ఇలాంటి డేటా అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ SQL లో యూజ్ చేస్తూ SQL లో మనం డేటా అంతా ప్రోగ్రామాటిక్ గా రాస్తాం, కమాండ్స్ యూజ్ చేసి రాస్తున్నాం కదా. అలాగే కమాండ్స్ యూజ్ చేసి చేస్తున్నాం అంటే ఈ డేటాని రాయడానికి ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కావాలి. ఓకే, దట్స్ వై ఇప్పుడు డేటాబేస్ ఏం చెప్పొచ్చు నేను, కలెక్షన్ ఆఫ్ ఫస్ట్ డేటా ఉండాలి. సో కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ డేటా అండ్ some set of programs. ఈ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి ఆ డేటా కంటూ ఒక మీనింగ్ ఫుల్ ఇస్తామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్ అనొచ్చు. నో వాట్ ఈస్ DBMS, దట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఈ కలెక్షన్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేసే ఒక సాఫ్ట్వేర్ కూడా ఉండాలి మన దగ్గర, అవునా. సో ఆ సాఫ్ట్వేర్ ని తీసుకుంటుండే దాన్ని నేను డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాను. సో సింప్లీ నేను డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి పెద్ద డెఫినేషన్ అవ్వండి ఏం చెప్తానంటే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏ సిస్టమ్
which is having the capability to manage the databases అని చెప్పొచ్చు. Okay, capability to manage the databases. This is called as database management system అని చెప్పొచ్చు. ఓకేనా, ఇలాంటి కాన్సెప్ట్ ని నౌ వాట్ ఈస్ డిబిఎంఎస్ అని చెప్తే మీరు ఇంతవరకు చెప్పొచ్చు. ఎలాగో డిబిఎంఎస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇంకొకటి చెప్తాను, ఆర్డిబిఎంఎస్ అనే కాన్సెప్ట్ చెప్తాను. ఎలాగో డిబిఎంఎస్ డిస్కస్ చేసాం కాబట్టి మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పాలనుకున్నాను, ఆర్డిబిఎంఎస్. సో ద డేటా which is in the format of table, the data which is in the format of tables, okay na, that is called as RDBMS. RDBMS anante relational database management system, relational database management system. Okay, now ఇంతవరకు ఏంటి అని అంటే అబౌట్ ద డేటా, లైక్ డెఫినేషన్స్ లాగా డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ డిబిఎంఎస్, వాట్ ఈస్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ ఆర్డిబిఎంఎస్ ఒక డెఫినేషన్ ఫార్మాట్ లో తెచ్చాం. ఓకే, స్టార్టింగ్ లో చెప్పేటప్పుడు కూడా ఒక హిస్టరీ చెప్పేటప్పుడు డిస్కస్ చేసాం కదా, ఈఎఫ్ కార్డ్ హెస్ జనరేటెడ్ సమ్ రూల్స్ అని. సో అకార్డింగ్ టు ఈఎఫ్ కార్డ్ ఇతను ఒక డెఫినేషన్ పెట్టుకున్నాడు. ఓకే, ఏంటి అంటే హీ ఫౌండ్ 12 రూల్స్. 12 rules కనుక్కున్నాడు EF card. And what he defined, if 12, whatever he has generated, ఈ 12 rules లో if any database satisfies, okay, so any database satisfies 6 rules, then it is called as DBMS. ఇలా చెప్పుకున్నాడు according to him. Okay, if any database satisfies 12 rules, then it is called as RDBMS. ఇలా చెప్పారు. ఓకే, అకార్డింగ్ టు ఈఎఫ్ కార్డ్. నేను ప్రీవియస్ చెప్పిన డెఫినేషన్ అంతా కూడా అకార్డింగ్ టు ద డేటా, దాని బేస్ మీద డిస్కస్ చేశాను. ఇప్పుడు చెప్తున్నది అకార్డింగ్ టు ద 12 రూల్స్, దట్ ఈస్ ఈఎఫ్ కార్డ్ ఏదైతే జనరేట్ చేశాడో, ఏదైతే కనుక్కున్నాడో, బికాస్ వీ హ్యావ్ టు గివ్ ద ఇంపార్టెన్స్ టు హిమ్. అతను లేని ఇప్పుడు ఎస్క్యూఎల్ అనేది లేదు కదా, దట్స్ వై హ్యావ్ టు గివ్ ద ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ హీ హాస్ డన్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్, ఎవ్రీథింగ్. ఓకే, అకార్డింగ్ టు దట్ 6 రూల్స్ సాటిస్ఫై చేసిందంటే డిబిఎంఎస్ అన్నాము, 12 రూల్స్ కూడా సాటిస్ఫై చేసిందంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆర్డిబిఎంఎస్. అర్థమైందా? నౌ లెట్ us డిస్కస్ సమ్ టూల్స్. ఎలాగే చేస్తున్నాము, ఇవి బేసిక్ నాలెడ్జ్ కావాలి, అందుకే అన్ని చెప్తున్నాను. టూల్స్ ని డేటాబేస్ చెప్పుకునేటప్పుడు ఓకే, నేను 2 parts గా డివైడ్ చేస్తాను. సో 2 types ఆఫ్ టూల్స్. ఫస్ట్ వన్ ఇస్ ద బ్యాక్ ఎండ్ టూల్, బ్యాక్ ఎండ్ టూల్. ఓకే, next one is the front end tool, front end tool. 2 tools ఉంటాయి. సో బ్యాక్ ఎండ్ టూల్ చెప్తున్నాము అని అంటే బ్యాక్గ్రౌండ్ లో డేటాబేస్ క్రియేషన్ బ్యాక్ ఎండ్ టూల్ అంటారు. బ్యాక్ ఎండ్ టూల్ కి నా బెస్ట్ ఎగ్జాంపుల్ SQL, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ కి. ఫ్రంట్ ఎండ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ VB.NET అని చెప్పొచ్చు, అంటే .NET టెక్నాలజీస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్. ఓకేనా, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, జనరల్ టాపిక్స్. వి షుడ్ నో వాట్ ఈస్ డేటా మోడల్. ఓకే, డేటా మోడల్స్ తెలియాలి. అంటే డేటాబేస్ మోడల్స్ ఉన్నాయి, మనం ఇందాక మన డిస్కషన్ లో 2 వచ్చాయి మీకు, వాట్ ఈస్ ఆర్డిబిఎంఎస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇలా వచ్చాయి. ఇప్పుడు ఈ డేటా మోడల్లో 5 types ఆఫ్ డేటా మోడల్స్ ఉంటాయి. 5 types ఆఫ్ డేటా మోడల్స్. ఫస్ట్ వన్ ఈస్ ద రిలేషనల్ డేటా మోడల్, రిలేషనల్ database model. Okay, and second one ER model, entity relationship database model. ఈ రెండింటి గురించి మనకి ఇంపార్టెంట్, ఈ రెండింటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం తర్వాత. ఇక్కడ వరకు అయ్యాక థర్డ్ వన్ ఈస్ కాల్డ్ as ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్, డేటాబేస్ మోడల్. Next one, fourth one is the network model, network database model. And fifth one is the hierarchical model. Okay, hierarchical database model. కానీ ఇన్ని డేటాబేస్ మోడల్స్ లో మనం యూజ్ చేసేది ఫస్ట్ 2 యాజ్ పర్ అవర్ SQL. ఈ 2 మనకు తెలిస్తే చాలు, వీటి గురించి కూడా ఒక బ్రీఫ్ డిస్కషన్ చేద్దాం. ఇవన్నీ ఏమవుతాయంటే అకార్డింగ్ టు వర్షన్స్ ఆఫ్ SQL అవి చేంజ్ అవుతూ వస్తాయి. దట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ యూ. అప్ టు SQL లెవెల్ కి అయితే నాట్ నెసరీ. ఓకే, నౌ లెట్ us డిస్కస్ వాట్ ఈస్ రిలేషనల్ డేటాబేస్ మోడల్. ఓకే, సో
ఇందాక డేటా మోడల్ డిస్కస్ చేశాం కదా. నో లెట్ us see వాట్ ఈస్ రిలేషనల్ డేటాబేస్ మోడల్. ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మీకు. సో రిలేషనల్ డేటాబేస్ మోడల్, వాట్ ఐ విల్ సే ఈస్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అంటే ప్రోగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ డేటాబేసెస్ అని చెప్పొచ్చు. ప్రోగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ డేటాబేసెస్. ఓకే, అంటే డేటాబేస్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో దీన్ని ఒక ప్రోగ్రామ్ గా డిఫైన్ చేసి మీకు అక్కడ రిప్రజెంట్ చేసి చూపించేదాన్ని నేను రిలేషనల్ డేటాబేస్ మోడల్ అంటాను. నెక్స్ట్ వన్ ఇస్ ద ఈఆర్ మోడల్. ఓకే, ఈఆర్ మోడల్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ డేటాబేస్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ డేటాబేస్ of a database. This is called as ER model. మనకి పెద్దగా ఏ అవసరం లేదు, కానీ కొన్ని లైన్స్ అవసరం. అంటే లిమిటెడ్ గా తెలియాలి మనకు. ఇందులో మీరు యూజ్ చేయాల్సింది దిస్ వన్. దిస్ ఈజ్ ఫర్ డేటాబేస్. నేను చాలా ఈజీగా చెప్తున్నాను, నేను డిబిఎంఎస్ డిస్కస్ చేయట్లేదు. బికాస్ ఈ క్లాస్ చూసాక ఇదేంటి డేటాబేస్ అంటున్నారా, ఎంటిటీ కదా అని అనుకోవచ్చు. ఓకేనా, ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద డిబిఎంఎస్. డిబిఎంఎస్ లోకి వెళ్తే డిబిఎంఎస్ గురించి మాట్లాడినప్పుడు ఈ ఈఆర్ ని ఏమనొచ్చు అని అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ అనొచ్చు, ఈఆర్ మోడల్. అందుకు నేను ఐఎమ్ క్లారిఫైయింగ్ యూ, ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద డిబిఎంఎస్. డిబిఎంఎస్ థియరీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇది నేను మళ్ళీ వేరేలాగా చెప్తాను, ఎందుకంటే అప్పుడు ఈ కాన్సెప్ట్ ఎంటిటీ సెట్ అంటాను. ఓకే, ఇక్కడ ఐఎమ్ డిస్కసింగ్ ఓన్లీ ఎస్క్యూఎల్. మీకు అర్థం అవ్వాలని ఇది క్లారిటీగా చేస్తున్నాను. ఓకే, సో సింపుల్ గా ఈ షేప్ లో మనం డేటాబేస్ నేమ్ రాసుకుంటాం. ఇంకా మీకు చెప్పాలంటే ఆ షేప్ లో మనం టేబుల్ నేమ్ రాసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఈ షేప్. ఈ షేప్ లో ఎంటిటీస్ నథింగ్ బట్ ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ రాస్తారు అందులో. ఓకే, కొన్ని కావాలి, కనెక్టర్స్ కావాలి. సో దీస్ ఆర్ కాల్డ్ as సింప్లీ కనెక్టర్స్. డన్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ as రిలేషన్. రిలేషన్షిప్ కోసం యూజ్ చేస్తాం. ఇంత నాలెడ్జ్ ఉంటే చాలు మనం ఒక ఈఆర్ డయాగ్రామ్ రాయడానికి. అగైన్ ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ద డిబిఎంఎస్. కాబట్టి ఎస్క్యూఎల్ చెప్పుకునేటప్పుడు మినిమం నాలెడ్జ్ ఇంత ఉంటే చాలు టు రిప్రజెంట్ ద ఈఆర్ మోడల్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో టేబుల్ క్రియేషన్ చేసేటప్పుడు ఈఆర్ మోడల్ నీట్ గా రాసి అది జనరేట్ చేసుకుంటా వద్దాం. ఓకేనా, ఇది బేసిక్ నాలెడ్జ్. వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ కదా, దట్స్ వై ఐఎమ్ గివింగ్ ఎంటైర్ నాలెడ్జ్ టుడే. ఓకే, నౌ నెక్స్ట్ ఈఆర్ మోడల్ అయింది, రిలేషన్షిప్ డేటాబేస్ మోడల్ అయింది. మిగతా ఉన్న 3 మోడల్స్ మనకి అవసరం లేదు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లెర్న్ దట్ వన్ ఆల్సో, బట్ యాజ్ పర్ ద ఎస్క్యూఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ వన్ ఈస్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ టూల్స్ అయిపోయిందా? వాట్ వీఆర్ డిస్కస్ డెఫినేషన్స్ చెప్పుకున్నాము ఎంటైర్ గా. సో డెఫినేషన్ ఆఫ్ ద డేటాబేసెస్ అయిపోయింది, టూల్స్ అయిపోయింది, టూల్స్ డిస్కస్ చేసాం, మోడల్స్ ఆఫ్ ద డేటాబేస్ డిస్కస్ చేసుకుంటున్నాము. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ డిఫరెంట్ వర్షన్స్ అనొచ్చు నేను దీని. ఓకే, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ అని కూడా అనొచ్చు. వర్షన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్. అంటే అన్లైక్ లాంగ్వేజెస్, ఇప్పుడు లాంగ్వేజెస్ తీసుకున్నారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్నారు అనుకోండి, సి, C++, జావా ఇలా చెప్పుకుంటారు కదా. అలాగా మన డిబిఎంఎస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఫస్ట్ కనుక్కున్నారు. ఓకే, ఇందులో ద ఫస్ట్ వన్ ఈస్ ద ఎస్క్యూఎల్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద ఒరాకిల్. అండ్ దిస్ ఒరాకిల్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ ప్లస్ PLSQL. ఓకే, ఇక్కడికి చాలు. థర్డ్ వన్ చూడండి, సైబేస్, ఇది ఒకటి. ఫోర్త్ వన్ ఇన్ఫర్మిక్స్. Fifth one, Ingris. And sixth one is DB2, that is database 2. ఈ 4 కూడా ఉన్నాయి. అన్లైక్ ద లాంగ్వేజెస్ 4 డేటాబేసెస్ ఉన్నాయి. కానీ ఎందుకు మనం ఓన్లీ SQL వింటున్నాం ఎక్కువగా అంటే చెప్తాను చూడండి. యాజ్ పర్ ద ఈఎఫ్ కార్డ్ రూల్స్ ప్రకారంగా మనకి ఏం చెప్పారు, 12 రూల్స్ 6 రూల్స్ చెప్పారు కదా. 6 రూల్స్ సాటిస్ఫై చేస్తే డిబిఎంఎస్, 12 రూల్స్ సాటిస్ఫై చేస్తే ఆర్డిబిఎంఎస్ అని చెప్పారు. ఈ 4 ఏమవుతాయంటే సమ్ టైమ్స్ ఇట్ వోంట్ సాటిస్ఫై ఈవెన్ ద 6 రూల్స్, అందుకే ఫెయిల్ అయ్యాయి. ఓకే, సో ఒక్కసారి ఓవర్ వ్యూ చూద్దాం. బికాస్ ఈ క్లాస్ ఇక్కడ స్టాప్ చేస్తాను నేను.
అంత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎస్క్యూఎల్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వాట్ ఈస్ డేటాబేస్, డేటాబేస్ అంటే ఏంటి అని క్లారిటీ రావాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వన్, రిలేషనల్ డేటాబేస్, దట్ ఈస్ ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటో క్లారిటీ రావాలి. కొంచెం ఈఆర్ మోడల్ అవసరం, బికాస్ ఈఆర్ మోడల్ రాస్తే మన ప్రోగ్రామింగ్ బాగుంటుంది. ఇవి స్టెప్స్. దీని తర్వాత ఎందుకు ఎస్క్యూఎల్ కి అంత ఇంపార్టెన్స్ అంటే, ఎస్క్యూఎల్ టూల్ ఈస్ ఏ బ్యాక్ ఎండ్ టూల్. బ్యాక్ ఎండ్ టూల్ కోసం యూజ్ చేస్తున్నాం ఎస్క్యూఎల్, అండ్ ఎస్క్యూఎల్ ఇస్ ద ఓన్లీ వన్ టిల్ వీఆర్ హ్యావింగ్. ఎస్క్యూఎల్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డిస్కస్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఇందులో ఎంఎస్ యాక్సెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎంఎస్ యాక్సెస్ విల్ యాక్ట్ బోత్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్, కానీ ఎస్క్యూఎల్ ఇస్ ద ఓన్లీ వన్ విచ్ యాక్ట్స్ ఓన్లీ యాజ్ ఎ బ్యాక్ ఎండ్. అందుకే అంత ఇంపార్టెన్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద డేటాబేసెస్ ఆల్సో, అంటే డిఫరెంట్ టైప్స్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఆర్కిల్ ఉంది, ఒరాకిల్ ఉంది, ఎస్క్యూఎల్ ఉంది. అండ్ ఒరాకిల్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ పిఎల్ ఎస్క్యూఎల్, కాబట్టి మాక్సిమం కాన్సెప్ట్ ఇక్కడే కవర్ అవుతుంది. నెక్స్ట్ ది కన్స్ట్రెయింట్స్ కావాలి. ఇప్పుడు ఇది బేసికల్ గా మనకు ఉండాల్సిన నాలెడ్జ్. ఇప్పుడు కొన్ని కన్స్ట్రెయింట్స్ డిస్కస్ చేద్దాం. కన్స్ట్రెయింట్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ నల్. నల్ అనేది ఎంటీగా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ యునిక్, అంటే నాట్ యునిక్, రిపీట్, నాట్ యునిక్ అనకూడదు, రిపీట్ కావచ్చు వాల్యూ. ఓకేనా? ఆర్ వాల్యూ కూడా ఉండొచ్చు. దిస్ ఈస్ నల్, అంటే ఎలాగైనా ఉండొచ్చు. అప్పుడు బై డిఫాల్ట్ నల్లే తీసుకుంటుంది, కాబట్టి మీరు స్పెసిఫిక్ గా నల్ అనే కన్స్ట్రెంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నో సెకండ్ వన్ ఈస్ నాట్ నల్. నాట్ నల్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వాడతారంటే, మేబీ దట్ వాల్యూ రిపీట్ కావచ్చు అన్నప్పుడు ఈ నాట్ నల్ అనేది వాడతారు, కానీ షుడ్ నాట్ బి ఎంప్టీ. ఓకే, షుడ్ నాట్ బి ఎంప్టీ, బట్ రిపీట్ కావచ్చు. సో ఇది చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ తీసుకోండి. నేమ్ అనేది 10 members ఉండొచ్చు కదా, అండ్ కానీ నేమ్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అలాంటప్పుడు ఈ నాట్ నల్ అనే కాన్సెప్ట్ వాడతారు. థర్డ్ వన్ ఇస్ ద యునిక్. యునిక్ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం. యునిక్ అనేది ఎప్పుడు అనంటే, వాల్యూ షుడ్ నాట్ బి రిపీటెడ్. ఖచ్చితంగా నో రిపిటేషన్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, బట్ ఇట్ మే బి ఎంటీ ఉండొచ్చు. అలాంటి కాన్సెప్ట్ అప్పుడు యూనిక్ వాడతారు. ఈ 3 ఆప్షనల్, మీరు యూజ్ చేయండి అకార్డింగ్ టు ద డేటాబేస్. ఆ డేటాబేస్ కరెక్ట్ గా రావాలంటే ఇలాంటివన్నీ కన్స్ట్రెయింట్స్ వాడుతుంటేనే కరెక్ట్ అవుతుంది. సో యూజ్ ఆర్ యూజ్, మే నాట్ యూజ్. ఓకే, కానీ ఇప్పుడు చెప్పేపోయేది మటుకు కంపల్సరీ యూజ్ చేస్తాము. దట్ ఈస్ ప్రైమరీ కీ. ఓకే, primary key is చాలా important. Entire database depends upon the primary key. So primary key is a combination of not null and unique. Primary key is a combination of not null and unique. Compulsory value కూడా ఉండాలి అండ్ యూనిక్ కూడా ఉండాలి. ఓకే, ఇందాక అది నోట్స్ పరంగా నేను కన్స్ట్రెయింట్స్ అని చెప్పాను, కానీ ఇప్పుడు చూడండి, నేను ఈ కన్స్ట్రెయింట్స్ ని డిస్కస్ చేసేటప్పుడు నెంబర్ 1 null, number 2 not null, number 3 unique. ఓకే, ఈ చెక్ డిఫాల్ట్ అవి కూడా యాడ్ చేయొచ్చు కన్స్ట్రెయింట్స్ లో. ఓకే, నెక్స్ట్ ప్రైమరీకి అంటే డెఫినేషన్ కానీ క్వశ్చన్స్ కానీ అడుగుతారేమో అని ఇలా డివైడ్ చేస్తున్నా. వాట్ ఎవర్ కన్స్ట్రెయింట్స్ అంటే అన్ని చెప్పొచ్చు, బట్ వాట్ ఎవర్ కీస్ అంటే ప్రైమరీకి, ఫారెన్ కి, క్యాండిడేట్ కి, కాంపోజిట్ కి, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద సూపర్ కి. ఓకే, వీటిని ఎందుకు నేను కేటగరైజ్ చేస్తాను ఇప్పుడు అని అంటే, ఆల్ దిస్ విల్ డిపెండ్ అపాన్ దీస్ 3 things. ఓకే, అందుకు వాట్ ఆర్ ద కీస్ అంటే మీరు ఇవన్నీ చెప్పేస్తారు. వాట్ ఆర్ కన్స్ట్రెయింట్స్ అంటే ఎంటర్ ది, అఫ్ కోర్స్ ఇందాక డిస్కస్ చేసిన డిఫాల్ట్ అనే కన్స్ట్రెయింట్, చెక్ అనే కన్స్ట్రెయింట్, ఇవి కూడా చెప్పేస్తాం. బట్ బేసికల్ గా ఈ 3 is enough, అండ్ ఆల్ దిస్ విల్ డిపెండ్స్ అపాన్ దీస్ 3. దట్స్ వై వీటిని కీస్ అంటారు. వాట్ ఆర్ ద కీస్? 5 types of keys. వాట్ ఆర్ ద కన్స్ట్రెయింట్? ఎంటర్ థింగ్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రెయింట్. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్, మనకు కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎస్క్యూఎల్. ఓకేనా, ఆఫ్ ఎస్క్యూఎల్. ఓకే, సో ఇందులో ఏం లేదు, మీరు ఎక్కువ ఏం థింక్ చేయకండి. డేటా టైప్స్ ని అర్థం చేసుకుంటే ట్రై చేయండి. కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి, అది మీనింగ్ బాగా మనకు తెలియాలి. అండ్
డేటా తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డేటా తీసుకోవాలి. అన్నెసరీ డేటా ఉండకూడదు. అండ్ ఐ మీన్ కావాల్సిన డేటా కంటే తక్కువ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఓవర్గా కూడా ఉండకూడదు. ఆ డేటాని పాయింట్అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ఈ డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు మెమొరీని కూడా ఉంది కదా అని అన్నెసరీగా మెమొరీని కూడా యూజ్ చేయకూడదు. ఇది బేసిక్ నాలెడ్జ్ మనం పెట్టుకుంటే ఒక మంచి ఎస్క్యూఎల్ డేటాబేస్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మనం డేటాబేస్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాము. మీరు నేనైతే సాఫ్ట్వేర్ ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ రావాలి అని అంటే ఒరాకిల్ 12G ఇన్స్టాల్ చేసుకోండి. అదర్వైజ్ ఒరాకిల్ 10G అయినా సరే ఇన్స్టాల్ చేసుకోండి, పర్లేదు. ఈ టూ కాన్సెప్ట్ అకార్డింగ్ టు విండోస్ 64-bit 32-bit అని ఉంటుంది. మీ విండోస్ కెపాసిటీ బట్టి తీసుకోండి. సో ఒకసారి వర్షన్స్ చెప్తాను, సో దట్ నెక్స్ట్ క్లాస్ లో మీరు రెడీ ఉన్నారనుకోండి మొత్తం ప్రోగ్రామింగ్ రావచ్చు. సో ఒరాకిల్ 10G సారీ ఒరాకిల్ 11G ఆర్ 11C కూడా ఈజీ డౌన్లోడ్, ప్రాబ్లం ఏం లేదు. గూగుల్లో డౌన్లోడ్ చేయొచ్చు, లేదు ఒరాకిల్ 12C డౌన్లోడ్ చేయొచ్చు. 21C కూడా దొరుకుతుంది, ఇది కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఇది డౌన్లోడ్ చేస్తే ఈ ఒరాకిల్ వర్షన్స్ లో మీరు కమాండ్స్ యూజ్ చేసి రాయడానికి జస్ట్ లైక్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ ప్రాంప్ట్స్ అనమాట. ప్రాంప్ట్ లో వర్క్ అవుతుంది. సబ్జెక్ట్ బాగా రావాలంటే ఇదే తీసుకోండి. ఇది తీసుకుంటే చిన్న చిన్న పాయింట్స్ కూడా కన్సిడర్ చేస్తుంది. కామా, బ్రాకెట్, ఫుల్ స్టాప్ అన్ని కూడా మనం కరెక్ట్ గా ఇస్తేనే వస్తుంది. లేదు మీన్ వైల్ ఇలా లేదు అనుకుంటే విజువల్ కోడ్, దట్ ఈస్ VS కోడ్ లో కూడా మనం కోడింగ్ రాసుకోవచ్చు. ఓకే, ఇవి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ చెప్పబోయే క్లాస్ ప్రోగ్రామింగ్ ఎంటైర్ థింగ్ కూడా మీకు బాగా అర్థమవుతాయి. అండ్ ఐ హోప్ యూ లెర్న్ అండ్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. కొంచెం డ్రైగా ఉంటుంది సబ్జెక్ట్, బట్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే మనం నెక్స్ట్ చెప్పబోయే ప్రోగ్రామ్స్ బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో చూసారు కదా క్లాస్ ఇవాళ అబౌట్ ద SQL. నెక్స్ట్ క్లాస్లో టేబుల్ క్రియేషన్స్ అలా మెల్లగా కోడింగ్ రాయడం స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? కానీ SQL చేసే ముందు ER డయాగ్రామ్స్ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది, ఐ మీన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బికాస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డేటాబేస్ కరెక్ట్గా ఉంటుంది. మనం బ్లైండ్గా డైరెక్ట్గా టేబుల్ క్రియేషన్కి వెళ్ళిపోయి డేటాబేస్ క్రియేట్ చేసేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, సపోజ్ బై మిస్టేక్ ఎక్కడైనా స్టాప్ అయిపోయింది, లేదా అన్నెసరీ ఫీల్డ్ నేమ్ ఏమైనా ఎంటర్ చేసాము, కావాల్సిన ఫీల్డ్ నేమ్ ఎంటర్ చేయలేకపోయాము, రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా రాలేదు, ఇలా అంతా కాకుండా డయాగ్రామ్ సింపుల్గా ఒక స్కెచ్ ఆఫ్ ద డేటాబేస్ అవుతుంది. సో ఆ స్కెచ్ ఆఫ్ ద డేటాబేస్ వేసుకొని డేటాబేస్ క్రియేట్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ డేటాబేస్ వస్తుంది. ఓకే, and I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.